హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ఆర్‌పీ శ్రీ డైరీస్'. చాలా మంది వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సారీ ఫర్ ద డిలే బట్ హియర్ యూ గో విత్ ద సెకండ్ వ్లాగ్ ఆఫ్ అన్నయ్య పెళ్లి సందడి. ఫస్ట్ వ్లాగ్ చూడని వాళ్ళు కంపల్సరీ ఒకసారి ఛానల్‌ని విజిట్ అయ్యి ఫస్ట్ వ్లాగ్ చూసేయండి. మా పిల్ల సెరమనీ వచ్చేసి ఫస్ట్ వ్లాగ్ ఉంటుంది. అండ్ సెకండ్ వ్లాగ్ వచ్చేసి మా పిల్లగాడు అనమాట. సో, వదిన వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ డే వచ్చి కంప్లీట్‌గా ఇక్కడ మా పిల్లగాడు ఫార్మాలిటీస్ చేసుకొని వెళ్తారనమాట. సో, చాలా వచ్చింది వ్లాగ్ గూడా మస్తుగా ఎంజాయ్ జేసినాము. అండ్ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వచ్చిండ్రనమాట. సో, ఆఫ్టర్‌నూన్ వచ్చి ఫార్మాలిటీస్ అంతా చేసుకొని హ్యాపీగా తినేసి వెళ్ళిపోవచ్చు అని ఆఫ్టర్‌నూన్ ప్లాన్ జేసినాము. సో, ఇప్పుడే అయితే అందరూ వచ్చిండ్రు. సో, కిందికెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని పైకి తీసుకొనొస్తున్నాము. వ్లాగ్ అయితే చాలా బావుంటుంది. అండ్ మా పిల్ల సెరమనీ వ్లాగ్‌కయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా మంచి కమెంట్స్ వచ్చినాయి. అండ్ ఎంతమంది బ్యూటిఫుల్ విషెస్ జేషిండ్రు. థాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ ద లవ్. డెఫినెట్‌గా ప్రతి ఒక్క వీడియో షేర్ చేసుకుంటాను. ఏది కూడా మిస్ కాకుండా. బికాజ్ ఐ నో చాలామంది వెయిటింగ్ ఒక్కొక్క వ్లాగ్ కోసం. కానీ ఎడిటింగ్‌కి కొంచెం టైం పడుతుంది గాబట్టి, అక్కడ ఇక్కడ వీడియోస్ ఉంటే అన్నీ సెగ్రిగేట్ చేసుకొని వీడియోస్ అప్‌లోడ్ చేయాలి గాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్‌గా ప్రతి ఒక్క వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దిస్ ఈస్ హౌ ఇంకా ఇంటి లోపలికొచ్చేసిండ్రు. 'రాంబో' రాగానే అందరిని వెల్కమ్ ఫర్ ష్యూర్ చేస్తాడు మా 'రాంబో' గాడైతే. క్యూట్ ఫెలో వీడైతే అసలు. వాడు గూడా ఎంత ఎక్సైటెడ్ ఉండేనో అసలు. అంత అంటే అంత ఎక్సైటెడ్ ఉండేవాడు. ఇక ఇక్కడొచ్చినంక కంప్లీట్‌గా కాసేపు కూర్చొని, కాసేపు ముచ్చట్లంతా పెట్టుకొని ఫార్మాలిటీస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. అండ్ ఈ వ్లాగ్‌లో మా వదిన ఎక్కడ కనిపించదు. బికాజ్ పెళ్ళయ్యే వరకు ఇంక మన ఇంటికి రావద్దు గాబట్టి, ఈ వ్లాగ్‌లో కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కనిపిస్తారు. వాళ్ళ మమ్మీ, డ్యాడీ, వాళ్ళ పిన్ని, వాళ్ళ అత్త, వాళ్ళ బాబాయ్, మామ, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రమే వచ్చిండ్రనమాట ఈ సెరమనీకి. సో, కామెంట్ సెక్షన్‌లో అడగకండి వదిన ఎక్కడని. మా పిల్లగాని సెరమనీకి వదిన రాదు. ఓన్లీ ఇంక పెళ్లి తర్వాతే మళ్ళీ మన ఇంట్లో అడుగుబెడుతుంది. సో, ఇగ అందరు సెటిల్ డౌన్ అయినంక సేమ్ ఇది కూడా మనము మా పిల్లగా సెరమనీ ఎలా చేశామో అలాగే ఉంటుందనమాట సిమిలర్‌గా. సో, ఇంకొంచెం అక్కడ అమ్మాయి సైడ్ ఏమో అబ్బాయి కూడా వస్తాడు. కానీ ఇక్కడేంటంటే, మన ఇంటికొచ్చేటప్పుడు మాత్రం అమ్మాయి మన ఇంటికి రాదు. సో, అందరు సెటిల్ డౌన్ అయిపోయినంక అక్కడ వాళ్ళంతా అరేంజ్‌మెంట్స్ చేసుకుంటున్నారు. ఏం పెట్టాలా ఏంది అని. సింపుల్ యాజ్ యూజువల్ మనం ఎలా పెట్టామో వాళ్ళు కూడా అలాగే 5 రకాల పండ్లు, స్వీట్స్, కుడుకలు అండ్ ఆల్సో బట్టలు పెట్టి వాళ్ళంతా అరేంజ్‌మెంట్స్ చేసుకుంటున్నారిక్కడ. ఇక ఇక్కడ వీళ్ళంతా అరేంజ్‌మెంట్స్ చేసుకుంటుంటే, మేమింక ఒక సైడ్ ఫుడ్ కూడా రెడీ చేయాల గాబట్టి, ఫుడ్ అరేంజ్‌మెంట్స్ అన్నీ మేమొక సైడ్ జూసుకుంటున్నాము. మా రాంబో గాడయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. ఎక్కడంటే అక్కడ ఎప్పుడెప్పుడు అన్నయ్య పక్కనెళ్లి కూర్చోవాలా అనే ఉండేవానికి. సో, ఇంకా అన్నయ్య రాంగానే అన్నయ్యని ఫస్ట్ కూర్చోబెట్టేసినాం పీట మీద. సో, వీళ్ళిప్పుడొచ్చి మెయిన్‌గా బట్టలు పెడతారు. ఇక్కడేంటంటే ప్లీజ్ కమెంట్స్‌లో మెన్షన్ జేయకండి. మాకు బేసిక్‌గా తోడి పెళ్లి కొడుకు ఆ రోజు అవైలబుల్ లేకుండే గాబట్టి, మా నిక్కు మామని కూర్చోబెట్టేసినామనమాట. వాడప్పటికే ఎంత తిట్టుకుంటుండో మనసులో, అబ్బా! నన్ను కూర్చోబెట్టిండ్రా వీళ్ళు అని చెప్పి. సో, బేసిక్‌గా తోడి పెళ్లి కొడుకు దొరకలేదు కాబట్టి నిఖిల్‌ని కూర్చోబెట్టినాం మేము. అండ్ ఇప్పుడైతే ఇక్కడ బట్టలు పెట్టేస్తుండ్రు. అప్పటికి పక్క నుంచి అంటనే ఉన్నాం మేము. నిఖిల్ ఇప్పుడు నువ్వు కూర్చున్నావు గదా! నెక్స్ట్ నీదే అయితదిగా పెళ్లి అని జెప్పి. "ఒద్దు నాకిప్పుడే ఒద్దు పెళ్లి" అని జెప్పి వాడు పాపం వాని మొఖం జూడండి ఎలా బెట్టుకొని కూర్చున్నాడో అసలు. అండ్ ఫైనల్లీ బట్టలంతా పెట్టినంక ఫస్ట్ దేవుని దగ్గర బట్టలు పెట్టిచ్చాక తర్వాత ఎళ్లి ఆ బట్టలు వేసుకొచ్చాక మనం ఒడి నింపుతామంటారు గదా! సేమ్ అలాగే మనం వదినకెలా చేసామో అన్నయ్యకి గూడా వాళ్ళు అలాగే జేస్తారనమాట. సో, పూజ దగ్గర ఫస్ట్ బట్టలు పెట్టేసినంక అక్కడ కంప్లీట్‌గా మొక్కుకుంటారు. అండ్ ఆల్సో ఇంకోటి వదిన వాళ్ళ సైడ్ మన ఇంటికొచ్చినప్పుడు పెరుగన్నం గూడా తీసుకొనొస్తారంట. సో, పెరుగన్నం గూడా తెచ్చిచ్చిండ్రనమాట. సో, అన్నయ్య రెడీ అయ్యి వచ్చినంక ఇగ ఇప్పుడు సెరమనీ స్టార్ట్ అయిపోతుంది. భలే క్యూట్ ఉన్నాడు గదా! మా అన్న. క్యూటీ క్యూటీ ఫెలో. ఇగ నెక్స్టొచ్చేసి సాంప్రదాయని సుద్దిపూసనిలాగా నమస్కారం పెట్టి మరి కూసుంటుండు. మాకైతే ఎంత నవ్వొచ్చిందంటే లిటరల్లీ అంత నవ్వొచ్చింది. బట్ ఇట్ వాస్ నైస్. ఇట్ వాస్ సో క్యూట్. మంచి పద్ధతిగా క్యూట్‌గా ఉన్నాడు మా అన్న అయితే. ఇంకా దాని తర్వాత ఇక్కడ బొట్టు అంతా పెట్టి ఒడి నింపుతుండ్రనమాట. అండ్ మా రాంబో ఎక్కడ? మా రాంబో ఇక్కడి నుంచి ఎళ్ళిపోయిండిగ. నెక్స్టొచ్చేసి ఇంకా ఇలా మొత్తం
చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది. మా మా పిల్లగాడు అనిపించుకోవడం గూడా. సో, ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్‌లో జెప్పిన. మా సైడ్ అయితే ఇలా కంపల్సరీ జేసుకుంటామని జెప్పి. చాలామంది గూడా అవును మా సైడ్ గూడా ఇలా చేసుకుంటాం మేము అని జెప్పి చాలా కామెంట్స్ ఒచ్చినాయి. సో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఉంటుంది. కొందరేమో డైరెక్ట్‌గా ఎంగేజ్‌మెంట్ జేసేసుకుంటారు. సో, ఇక్కడ కంప్లీట్‌గా తెచ్చిన కుడుకలు, స్వీట్స్, పండ్లు ఇవన్నీ ఒడిలో నింపుతారనమాట. ఒడి నింపినంక యాజ్ యూజువల్ నార్మల్‌గా పిక్చర్స్ అవన్నీ దిగుతాము. కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటాము. అండ్ దాని తర్వాత ఫుడ్ అరేంజ్‌మెంట్స్ అన్నీ జూసుకొని, మనం ఇంకా ఫుడ్ అంతా వాళ్ళకి సర్వ్ చేశాక, ఇంకా ఇక్కడితో మెయిన్ ప్రోగ్రామ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్‌మెంట్ డేట్స్ ఎప్పుడు పెట్టుకుంటాము, ఏంది అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను రిలీజ్ చేస్తాను. ఎంగేజ్‌మెంట్ వ్లాగ్ కూడా చాలా తొందరలోనే రిలీజ్ చేస్తాను. మెయిన్ ట్రెడిషనల్ వ్లాగ్స్ అన్నీ కూడా నేను కెమెరామాన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాక రిలీజ్ చేశాను. ఇప్పుడు మాత్రం చాలా రా వ్లాగ్ తీసి మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఫుడ్ అంతా గూడా రెడీ అయిపోయింది. వీళ్ళంతా సెట్ చేస్తుండ్రనమాట. మా చెల్లి, మా అన్న అండ్ నిఖిల్. నేనంతా ఇలా వీడియోస్ తీసుకుంటున్నాను. మీతో మీతో షేర్ చేయాలి కాబట్టి వీడియోస్ అన్నీ తీసుకుంటున్నా. ఇక్కడ తర్వాత మేము ఫుడ్ సెక్షన్ అంతా చూసుకొని అంతా రెడీ అయిపోయాక, ఇక్కడ తర్వాత తాత, అమ్మమ్మ వాళ్ళు కూడా బొట్టు పెట్టి అక్షంతలిస్తారనమాట. చాలా అయింది సెరమనీ అయితే. ఇట్ వాస్ నైస్, సింపుల్. మా వదిన మిస్ అయింది ఇందులో. అందుకే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన రీల్‌లో గూడా మా వదిన ఎక్కడ ఉండదు. జస్ట్ ఈ సెరమనీలో మాత్రం ఎక్కడ తను కనిపించదు మీకు. సో, అది యాజ్ యూజువల్ చెప్పినా గదా! మనకు ఫోటోలు, వీడియోస్ ఇవన్నీ. సో, వీడియోస్ ఇవన్నీ నేను స్పెషల్‌గా తీయడానికి మెయిన్ రీజన్ మీ అందరికి జెప్పిన. సో, మెమరీస్ ఉండిపోతాయి. అంటే ఇలా చేసుకున్నాం మా అన్నయ్యది అని చెప్పేసి మెమరీ ఉండిపోతదని ప్రతి ఒక్కటి గూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో షేర్ చేస్తున్నాను. అండ్ బ్యూటిఫుల్ రెస్పాన్స్ గైస్. థాంక్ యూ సో మచ్. నా పెళ్ళికి ఎంత రెస్పాన్స్ ఇచ్చారో మీరందరూ, దానికంటే మంచి రెస్పాన్స్ ఇవ్వాలి మా అన్నయ్య వాళ్ళకి. అండ్ ఇంకా మంచిగా బ్లెస్సింగ్స్ రావాలి వీళ్ళిద్దరికీ అని కోరుకుంటున్నాను. అండ్ ఇగ దిస్ వాస్ హౌ ఇట్ వెంట్. అండ్ ఇక్కడంతా కంప్లీట్‌గా అయిపోయాక ఇంకా వీళ్ళకి ఫుడ్ అంతా మేము రెడీ చేసాము. సో, ఇక్కడ ఫుడ్ ఈసారి మమ్మీ వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే మంచిగా అరిటాకు భోజనం పెడదాము అని చెప్పేసి కంప్లీట్‌గా టేబుల్స్ అవన్నీ సెటప్ జేసి అరిటాకు భోజనం పెట్టిండ్రు. సూపర్‌గా అనిపించింది అసలు అరిటాకు భోజనం. యూజువల్లీ మన సైడ్ చాలా తక్కువ గదా! విలేజ్ స్టైల్ లేకపోతే విలేజెస్‌లో అరిటాకు భోజనం పెడతారు. మన సిటీ దగ్గర కొంచెం తక్కువ. కానీ మా అల్లుడు మా బావ మా కొడుకు మా బావగారు మా సాములు ఇవన్నీ బాగున్నాయి. నా కొడుకు మా అబ్బాయి. ప్రీవియస్ క్లిప్పింగ్ అయితే చాలా క్యూట్ అనిపించింది. నా కొడుకు, నా అల్లుడు, మా బాబు అనుకుంటే ఎంత పిలిచారో. అండ్ నేను అన్నాను గదా! మంచిగా అరిటాకు భోజనం చాలా అంటే చాలా బావుండే. సూపర్‌గా అనిపించింది మాకు అరిటాకు భోజనం. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ కాన్సెప్ట్ మమ్మీ ఐడియా అనమాట. మమ్మీకి చాలా ఇష్టం ఇలాగా అరిటాకు భోజనం పెట్టాలి అని ఎప్పటినుంచో అనుకుంటుంది. అండ్ ఫైనల్లీ అన్నయ్య పెళ్లిలో జరిగింది. మా అత్తయ్య వాళ్ళ సైడ్ వెళ్తే మాత్రం అక్కడ కంపల్సరీ అక్కడ అరిటాకు భోజనం చాలా ఫేమస్ అనమాట. ఎవ్వరి ఇంటికెళ్ళినా, బయట ఎక్కడ దావత్‌లకెళ్ళినా అరిటాకు భోజనం కంపల్సరీ. ఇక్కడ ఈసారి అన్నయ్యకి ఇలా అరిటాకు భోజనం పెట్టడం చాలా మంచిగా అనిపించింది ఇంట్లో. ఫుడ్ చాలా బావుండే. తర్వాత ఇలా మమ్మీ పసుపు బొట్టు ఇస్తుందనమాట అందరికి. పసుపు బొట్టు ఇచ్చినంక తర్వాత ఇంక నేను చిన్న చిన్నగా వీడియోస్ అవన్నీ తీసుకున్నాను. పాపం చాలా కోఆపరేట్ జేషిండ్రు నా వీడియోస్‌కి గూడా. మా వదిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. అస్సలు కుదరదేమో అనుకున్నా. బికాజ్ మా వదిన చెప్తూ ఉంది. "అనుకుంటున్నావా అవుతది అని చెప్పి వీడియోస్ తీసుకుంటా అంటున్నావంటే, అర్పియా మజాకా సూడు వీడియోస్ ఎట్లన్నా తీపిస్తా" అని చెప్పి పాపం చాలా ఓపికగా ఉండి నేను వీడియోస్ తీసే వరకు కూడా. చాలా వీడియోస్ క్యాప్చర్ జేషిన. అండ్ ఆల్సో నేను రీల్‌లో గూడా పోస్ట్ చేసిన. మా పిల్లగాడు రీల్ ఒకటి పోస్ట్ చేశాను. చాలా వచ్చింది. అది గూడా చాలా క్యూట్‌గా. చాలా అంటే చాలా అయింది. ఇగ వీళ్ళన్నీ ముచ్చట్లు అవి ఇవి పెట్టుకుంటుండ్రు. ఇగ లేడీస్ ఒక దగ్గర ఉంటే, ఆ ముచ్చట్లు నెవర్ ఎండింగ్ స్టోరీ గదా! ఇగ ఇక్కడంతా పసుబొట్టిచ్చేసినంక ఆహ్, అక్కడ అందరు మా తాతయ్య, మా వదిన వాళ్ళ డ్యాడీ వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటుండ్రు. చాలా సరదాగా జరిగిపోయింది కంప్లీట్ వ్లాగ్ అయితే. ఇగ మీకు ఆల్రెడీ తెలిసిందే రీల్ అయితే అద్దిరిపోయింది. ఎవరైనా చూసుండకపోతే మాత్రం ట్విన్ బటర్‌ఫ్లై నైనా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అక్కడ వెళ్లి చూసేయండి. ఇక ఇక్కడితో నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ డెఫినిట్‌గా నచ్చిందనే అనుకుంటున్నాను. ఐ నో ఇంకా మీరు వెడ్డింగ్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. డెఫినిట్‌గా షేర్ చేస్తాను అవి గూడా.
ఒక్కొక్కటి రిలీజ్ చేస్తుంటాను ఎపిసోడ్ వైజ్. సో వీడియో నచ్చుంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్పీ శ్రీను డైరీస్. లవ్ యూ ఆల్ గైస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వచ్చేస్తాను. సో ఫైనలీ ఇంకా వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా బయలుదేరిపోయినరు. ఇంకా సీ యూ గైస్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్.